2022వ సంవత్సరం జనవరి మాసం మొదటి రోజున సంఘం యావత్తుగా కూడి ఈ విధంగా దేవుడు స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. గట్టి చేద్దాం. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఈ మాట, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఈ మాట నాతో చెప్పండి. నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. యేసు ప్రభువు మాట్లాడుతూ ద్రాక్షవల్లి నేను, తీగల మీరని మాట్లాడుతూ, తీగలుగా ఉన్న మీరు ద్రాక్షవల్లిగా ఉన్న నాతో మీరు అంటగట్టుబడి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు అనే భాగాలు జ్ఞాపకం చేస్తూ, ఆ భాగంలో మాట్లాడే మాట ఏంటంటే, నేను ఎవని యందు నిలిచియుందునో, నేను ఎవని యందు నిలిచియుందునో, ఆ మాట చెబుతాను. ఫలాలు తర్వాత వచ్చేస్తాయి. ఆయన నిలిచుంటే ఫలాలు వచ్చేస్తాయి. నేను ఎవని యందు నిలిచియుందునో, దేవుడు ఎవరితో నిలిచి ఉంటాడో వాళ్ళ పరిస్థితులు ఎలాగ మారతాయో కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎవరి యందు నిలిచి ఉండునో, దేవుడు ఎవరితో నిలిచి ఉంటే, దేవుడు ఎవరితో ఉంటే, దేవుడు ఎవరిని నడిపిస్తూ ఉంటే వారి జీవితంలో దేవుడు చేసే కార్యం ఎలా ఉండిందో మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయము 19వ వచనం. మీ దుర్దశలను అన్నిటినీ, ఉపద్రవములు అన్నిటినీ పోగొట్టి, ఆగండి, నేను ఎవని యందు నిలిచియుందునో, నేను గాని నిలిచి గాని ఉంటే ఏమి జరుగుతుందంటే మీ దుర్దశ, మీ ఉపద్రవాలు పోగొట్టబడతాయి. దేవుడు మనతో నిలిచి ఉంటే, దేవుడు మనతో ఉంటే మొదట జరిగే ఆశీర్వాదం ఏంటంటే దుర్దశ. దుర్దశ అంటే ఏంది? దుర్దశ అంటే ఏంది? ఇరుకుల్లో ఉండటం, ఇబ్బందుల్లో ఉండటం, లేమిడి కలిగి ఉండటం, బాధను అనుభవించటం, కష్టాలను అనుభవించటం, అనుకున్నవి జరగకపోవటం, ఇవన్నీ కలిపి వచ్చే పదం దుర్దశ. మీ దుర్దశలో నుండి, మీ ఉపద్రవాల్లో నుండి ఎదురయ్యే కష్టాలు, సమస్యలు, బాధలు, ఇరుకులు, వీటన్నిటిలో నుండి పోగొడతాను నేను ఎవరి యందు నిలిచి ఉంటానో. ఫలాలు వచ్చేది ఆ పక్కన పెట్టండి. దేవుడు నిలిచి ఉంటే ఫలాలు వస్తాయి. అయితే దేవుడు ఎవరి యందు నిలిచి ఉంటాడో, నిలిచి ఉంటే మొదటగా జరిగే ఆశీర్వాదం ఏంటంటే దుర్దశ నీ నుండి దూరమైపోవును గాక, ఉపద్రవాలు నీ నుండి దూరమైపోవును గాక. ఉపద్రవాల్లో నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు. దుర్దశలో నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు. దుర్దశకి, ఉపద్రవాలకి కారణం ఏందో తెలుసా? ఉపద్రవాలు మన మీదకి రావడానికి, దుర్దశ మన మీదకి రావడానికి కారణం ఏందో తెలుసా? నినివే పట్టణం మీదకి 1,20,000 మంది ఉన్నారు. 120,000 మంది ఉన్నారు. 120,000 మంది ఉన్న నినివే పట్టణం మీదకి దేవుడు ఏమన్నాడంటే నాశనం రాబోతుంది అన్నాడు, ఉపద్రవం రాబోతుంది అన్నాడు. ఉపద్రవం ఎందుకు రాబోతుంది నినివే పట్టణం మీదకి? రావటానికి గల కారణం ఏంటంటే నినివే పట్టణములో ఉన్నవారు ఎవరు దేవుని మాట వినరు, ఎవరు దేవునికి లోబడరు, విధేయతగా ఉండరు.
దేవుని మాట వినరు గనుక, లోబడరు గనుక, ఒకవేళ ఎవరైనా చెప్పటానికి దేవుని మాట గురించి ప్రవక్తలు కానీ పంపిస్తే ఆ ప్రవక్తల్ని నిందించి హింసించి నానా విధంగా బాధపరిచేవాళ్ళు ప్రవక్తలు కూడా. దేవుడు అన్నాడు యోనాతో, నీవు నినివే పట్టణానికి వెళ్ళి వాక్యం చెప్పాలి యోనా అన్నాడు. నేను వెళ్ళను ప్రభువా నినివే పట్టణానికి, ఇంకో చోటకి వెళ్ళమంటే వెళ్తాను కానీ నేను నినివే పట్టణానికి వెళ్ళను. ఎందుకంటే ఆ పట్టణస్తులు నీ మాట వినరు, నీ మాటకు వాళ్ళు లోబడరు, విధేయత లేని వారు. ఎన్ని చెప్పినా ఎన్నన్నా చెప్పు చిక్కిలిగిలి లేనట్లుగా ఉంటారు, ఏనుగు మీద వర్షం చుక్కబడ్డట్టుగా ఉంటారు, విధేయత లేనట్టుగా ఉంటారు. దేవుడు అన్నాడు నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు అని దేవుడు మరలా మరలా మాట్లాడినా బయలుదేరాడు. ఎడగ బయలుదేరాడంటే నినివే కాదు, తార్షీసుకు బయలుదేరాడు. ఉపద్రవం రాబోతుంది అక్కడ, దేవుని ఉగ్రత రాబోతుంది అక్కడ. దేవుని ఉగ్రత కింద ఉంది నినివే పట్టణం. దేవుడు అన్నాడు నేనక్కడ నీ వెళితే నేను నీతో నిలిచి ఉంటాను. యోనా నినివే పట్టణానికి నువ్వు వెళితే నేను నీతో నిలిచి ఉంటా. నేను నీతో నిలిచి ఉంటే వాళ్ళు ఆ మాట వింటే, వాళ్ళు లోబడితే వాళ్ళు ఫలాలు వచ్చేటట్టుగా చేస్తారు. నా మాట విని యోనా వెళ్ళు యోనా అంటే వెళ్లకుండా తార్షీసుకు వెళ్ళాడు. దేవుడు యోనాని మరలా సముద్రాన్ని రేపి మరలా తీసుకొచ్చి తిమింగళం ద్వారా నినివే పట్టణానికి తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే నినివే పట్టణం మీద ఉపద్రవం తొలగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నేను నిలిచి ఉండాలనుకుంటున్నాను. ఉపద్రవాల్లో నుండి మీరు విడిపించబడటానికి నేను మీతో నిలిచి ఉండాలనుకుంటున్నాను. మీ కష్టకాలంలో నుండి మీరు బయటికి రావడానికి నేను మీతో నిలిచి ఉండాలనుకుంటున్నాను. మీ నిందల్లో నుండి, మీ అవమానంలో నుండి, మీ శ్రమల కాలంలో నుండి బయటికి రావడానికి నేను మీతో నిలిచి ఉండాలనుకున్నాను. నేను కానీ మీతో నిలిచి ఉంటే మీకు జరిగే మొదటి బెనిఫిట్స్ ఏంటంటే ఉపద్రవాల్లో నుండి బయటికి వస్తారు, దుర్దశలో నుండి బయటికి వస్తారు. నువ్వు దుర్దశలోనే ఎందుకుంటున్నావు? నువ్వు దుర్దశలోనే ఎందుకుంటున్నావు? పోయిన సంవత్సరం బాధపడతా ఉన్నావు, అంతకుముందు సంవత్సరం బాధపడతా ఉన్నావు, అంతకుముందు సంవత్సరం బాధపడుతున్నావు. ఎన్ని సంవత్సరాలు బాధపడతావు నువ్వు? ఎన్ని సంవత్సరాలు బాధపడతావు? 38 సంవత్సరాలు బాధపడ్డాడంట ఒక ఆయన, 12 సంవత్సరాలు బాధపడింది ఒక ఆమె, 18 సంవత్సరాలు బాధపడ్డది ఇంకొక ఆమె, 18 సంవత్సరాల నుంచి నడుమొగిపోయింది ఒక ఆమె, 38 సంవత్సరాల నుంచి కోనేటువంటి కూర్చున్నాడు ఒక ఆయన, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది. వీళ్ళు దుర్దశలో ఉన్నారు. వీళ్ళు బలహీనత నుండి బయటికి రావటంలా. దేవుడు అన్నాడు నేను గాని మీ దగ్గరికి వస్తే, నేను మీతో నిలిచి ఉంటే మీ దుర్దశలో నుండి బయటికి వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 12 సంవత్సరాల తర్వాత దేవుడు తెలుసుకుంది. 18 సంవత్సరాల తర్వాత నడుము వంగిపోయిన స్థితి నుండి దెయ్యం నుండి విడుదల పొందింది. 38 సంవత్సరాల తర్వాత ఆ పడకలో ఉన్నవాడు, కోనేటి ఒడ్డున ఉన్నవాడు విడిపించబడ్డాడు. ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నారా బాబు వీళ్ళంటే దుర్దశలో ఉన్నారు వీళ్ళు, ఉపద్రవంలో ఉన్నారు వీళ్ళు, దుర్దశలో ఉన్నారు. ఒక్కసారి ఒక్క నిమిషం నువ్వు ఆగి ఆలోచించే. ఈరోజు పోయిన సంవత్సరం నువ్వు ఎలాగున్నావో, అంతకుముందు సంవత్సరం ఎలాగున్నావో, అంతకుముందు సంవత్సరం ఎలాగున్నావో, ఏ బాధలు అనిపించావో, ఏ కష్టాలు అనిపించావో నాకు తెలియదు. కానీ దేవుడి 2022వ సంవత్సరంలో మొదటి రోజున ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను మీతో నిలిచి ఉండాలనుకుంటున్నాను, నేను మీతో నిలిచి ఉండాలనుకుంటున్నాను. నేను మీతో నిలిచి ఉండాలి అనంటే, నేను మీతో ఉండాలి అనంటే మీరు ఎలా ఉండాలి? నేను మీతో ఉండాలి. ఎలా ఉండాలి? ఎంఆర్ఓ ఆఫీసులో ఒక అతను ఉంటాడు, క్యూలుగా పనిచేస్తుంటాడు. ఆయన ఎలా ఉంటాడు? సఫారీ వేసి, సూట్ వేసి,
ఆ ఎంఆర్ ఆఫీస్ దగ్గర బయట నుంచున్నాడు అనుకోండి, ఈయన ఎవరు అనుకుంటాం. ఆయన ఎట్లా నుంచోవాలి? ఇక్కడి నుంచి ఏదో ఒకటి వేసుకొని ఆమె ముందుగా నడుస్తూ ఉంటే ఓహో ఆమె సెక్యూరిటీ అనుకుంటాను ఈయన అని గుర్తుపడతాం. దేవుణ్ణి ఆరాధించే మనం ఎలా ఉండాలి? దుర్దశలో నుండి నువ్వు బయటికి రావాలంటే ఎలా ఉండాలి? ఉపద్రవంలో నుండి నువ్వు బయటికి రావాలంటే ఎలా ఉండాలి? ఏ విధంగా ఉంటే బయటకు వస్తావు? అసలు వాటి కారణాలేంది? దుర్దశలో ఉండడానికి కారణం ఏంది? ఒక మాట చెప్తాను. యోబు గ్రంథం 11వ అధ్యాయం, యోబు గ్రంథం 11వ అధ్యాయం 14, 15, 16 వచనాలు చదవచ్చు. పాపము నీ చేతిలో ఉండటం నువ్వు చూసి, పాపం ఉందని తెలిసింది, ఉందని తెలిసినా కూడా దాన్ని అలాగే దాచిపెట్టుకుని ఉంటే డేంజర్. అది పాపం అనేది డేంజర్. పాపం నీ చేతిలో ఉందని నీవు తెలుసుకొని దాన్ని విడిచిపెట్టకుండా నువ్వు ఉంటే దుర్దశలో ఉంటావు. దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, పాపము నీ చేతిలో నుండి విడిచిపెట్టి నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు వదిలేసి ఉంటే నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నువ్వు స్థిరపడుదువు. అది నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. నిశ్చయముగా నీ దుర్దశ నీవు మరిచెదవు. దుర్దశ రావటానికి కారణం ఏంది? దుర్దశలో ఉండటానికి కారణం ఏంది? ఉపద్రవం కింద ఉండడానికి కారణం ఏంది? ఉగ్రత కింద ఉండడానికి కారణం ఏంది అని అంటే, నీ చేతిలో ఏముందంట? నీ చేతిలో ఉన్న పాపం. నీకు తెలిసి నీ చేతిలో ఉన్న పాపాన్ని నువ్వు వదిలేయాలండి. పాపంతో స్నేహం చేయకూడదు. అది పాము లాంటిది, అది నొప్పు కొరువు లాంటిది. ముట్టించుకొని తలకొట్టు చుట్టుకొని తలకొట్టు లోపల పెట్టుకుంటే, తలకొట్టు లోపల పెట్టుకుంటే ఏమైంది? మెదడుతో కూడా బయటకు వచ్చింది. దాన్ని వదిలేయాలి. నీవు మనిషి జీవితంలో ఆశీర్వాదం పొందాలంటే 2 పనులు చేయాలండి. నీ గుడారం అంటే నీ హృదయంలో ఉన్న, నీ గుడారములో ఉన్న, ఏందక్కడ రాయబడి ఉంది? నీ గుడారములో ఉన్న దుర్మార్గత. నీకు తెలీదా? నీకు అర్థం కాదా? నీ గుడారంలో అంటే నీ హృదయంలో, గుడారం అంటే శరీరం కూడా గుడారం అంటారు, ఇల్లు గుడారం అంటారు, శరీరాన్ని కూడా ఏమంటారు? గుడారము అంటారు. 2 కొరింథీ 5:1 చదవబాకండి. ఈ గుడారము శిథిలమైపోవును కానీ. ఏ గుడారం? శరీరం అనే గుడారం. మనకి దేవుడి నిత్య నివాసం ఆయన చేతులతో కట్టబడిన గుడారం ఉంది. ఈ గుడారంలో దుర్మార్గత ఉందని నీకు తెలిసిపోయింది. దాన్ని నువ్వేం చేయాలి? వదిలేసేయాలి. దుర్మార్గతని గుడారంలో పెట్టుకొని ఎంతకాలం జీవిస్తాం? ఒకవేళ ఎంతకాలం ఉంటాం? నువ్వు ఆశీర్వాదం పొందాలి ఈ సంవత్సరం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పొందాలని నిన్ను ప్రేమించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఆశీర్వాదపు దశలోనికి రావాలని, ఆ దిశలో నువ్వు ప్రయాణం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ఆశీర్వాదం రావడానికి నేను వారి యందు నిలిచి ఉంటా, నేనుంటా వారితో. ఉంటారంటే ఏం చేయాలంటే, వాళ్ళు గుడారములో ఉన్న దుర్మార్గతను ఏం చేయాలి? తీసేయాలి. నువ్వు చేయాల్సిన పని అంతే. గుడారములో ఉన్న దుర్మార్గతను తీసేయాలి. అది ఈజీగా ఉండదు, చెప్పినంత ఈజీగా ఉండదు.
ఈజీగా ఉంటుంది. ఎప్పుడంటే నేను వాకింగ్ చెప్పిన అర్ధగంట గంట సేపు ఉంటుంది ఈజీగా. వాకింగ్ చెప్పేసి అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఒకవేళ మహేష్ బాబు అంటే నీకు ఇష్టం అనుకో, ఎవరు ఎవరు దేనికమ్మా మహేష్ బాబు ఎందుకు? ఊరుకో, నేను ఆయన చూడకుండా ఉండలేదు. ఎందుకమ్మా మహేష్ బాబు? ఒకడికి ఏమన్నా అలా ఇష్టం, ఇంకోటికి ఏమన్నా భూమిక అంటే ఇష్టం. ఎందుకయ్యా? పొట్టి కొరసుగా బాగా చక్కగా అందంగా ఉంటుంది. మరి బాబు ఇష్టాలు ఎప్పుడు దాకంటే 4-3 ఇరోషన్లు గట్టిగా అవ్వందాకే, 4-3 ఇరోషన్లు గట్టిగా అవ్వందాకే, 4-3 గట్టిగా జాడిచ్చి కొట్టి అంటే భూమిక లేదు, భూమిక లేదు, మహేష్ బాబు లేడు. ఏది నా నెట్టున్నాం మరి అట్లా కొంది, కానీ ఆరోగ్యం ఎట్టున్నాం, కడుపులో మొత్తం దేవుని ఎట్టుంది. సెలైన్ పెడితే కొంచెం తేరుకునేటట్టున్నాను. డాక్టర్ గారు ఏమన్నా బాగానే ఉండే చలాన్ని పెట్టిన అన్నాడు. నాకేమన్నా మాట కూడా పోస్ట్గా రావట్లేదు, నిదానంగా ఉన్నాను. ఏంటి ఈ రోజున కారణం ఏంటంటే భూమిక. దేనికమ్మ కారణం ఏంటంటే ఆయన చూసే ఈ రోజున నీ కళ్ళు దేన్ని ఆశిస్తున్నాయో ఈ 2022 సంవత్సరంలో చెడు నీ నుండి దూరం అయిపోవునుగాక. నువ్వు ఆశీర్వదించబడాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నమ్మండి, నువ్వు నమ్ము. ప్రభు పాదాల దగ్గర నేను ఒకటే తీర్మానం చేసుకున్నాను. ప్రభువా, నీవు నన్ను కనికరించు, దయ చూపించు. నాకు తినటానికి ఇచ్చావు, ఉండటానికి ఇచ్చావు. ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి, ఎన్నో కష్టాలు ఎదురవుతున్నాయి. నీ పాదాల దగ్గర బ్రతుకున్నంత కాలం ఇట్లా బ్రతుకుతానయ్యా. నీ పాదదాసుడు బ్రతుకుతాను. చెడు నా నుంచి దూరం చేయి. అవిధేయతలు నేను బ్రతకను, నీకు అయిష్టకరంగా నేను బ్రతకను. నా శరీరాన్ని చంపుకుంటాను, నీకు ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతాను ప్రభుత్వం తీర్మానం చేసుకున్న తర్వాత దేవుడు ప్రతిదాన్ని మార్చుకుంటూ వస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. నీ జీవితం అలా మారును గాక. నేను ఎవని యందు నిలిచి ఉందునో, దేవుడు ఎవరితో నిలిచి ఉంటాడు అంటే గుడారములో ఉన్న దుర్మార్గతను నువ్వు తీసేయాలి. నీ చేతిలో పాపం ఉండటం చూసి దాన్ని వదిలేయాలి. ఎప్పుడైతే వాటిని రెండింటిని నువ్వు దూరం చేస్తావో ఆశీర్వాదం నీ తట్టు తిరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ చేలోకి నీళ్లు రాకుండా కాలువకి కట్టే ఆ కాలువకి కంత కట్టేశారు, అడ్డం వేసారు నీళ్లు రాకుండా. నీ చేలోకి ఎట్లాగా రావాల్సిన నీళ్లు రాలా, ఇటుబడి వెళ్ళిపోతున్నాయి, ఇటుబడి వెళ్తున్నాయి. నీ చేలోకి నీళ్లు రావాలి. నీ చేను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇటు నుంచి వెళ్ళే దాటిని పొర్లి, ఇటు నుండి వెళ్ళే దాన్ని పొర్లి నీ చేను మీద తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. కట్టేస్తే ఆగో, ఆశీర్వాదాలు కట్టేస్తే ఆగిపోవు. దేవుడు ఒకవేళ నిన్ను దీవించాలనుకుంటే నువ్వు అరిచే అడ్డం పెట్టి, సూర్యుడా నువ్వు ఉదయించబాగని 1,00,000 చేతులు అడ్డం పెట్టండి, ఆయన ఉదయిస్తూనే ఉంటాడు. ఒకవేళ ఆయన నిన్ను దీవించడం ఇష్టమైతే, ఆయన నిన్ను వర్ధిల చేయడం ఇష్టమైతే, ఆయన ఆశీర్వదించొద్దయ్యా, ఆయన వర్ధిల చేయొద్దని 1,00,000 చేతులు అడ్డం పెట్టండి, ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. అంతే. ఈ రోజున నువ్వు ఆశీర్వదించబడాలని ప్రభువు మాట్లాడుతున్నాడు. నేను ఎవని యందు నిలిచి ఉందునో, దేవుడు నీతో నిలిచి ఉండాలని మాట్లాడుతున్నాడు. నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. ఎవరితో నిలిచి ఉంటావు ప్రభు అంటే, చేతిలో ఉన్న పాపాన్ని వదిలివేసిన వారితోనూ, గుడారంలో ఉన్న దుర్మార్గతను వదిలేసిన వారితోనూ నేను వారితో నిలిచి ఉంటాను. నేను నిలిచి ఉంటే వారు దుర్దర్శనం నుండి బయటకు వచ్చేస్తారు, ఉపద్రవముల నుండి కూడా వాడు బయటికి వచ్చేస్తారు.
అంతే. నీ దుర్దశ మహర్దశగా మారునుగాక. దేవునికి స్తోత్రం. నీ దుర్దశ మహర్దశగా మారునుగాక. యోబు గారు దుర్దశలో ఉన్నాడు. యోబు గారు ఊజు దేశములో ఉన్న ఆస్తి కలిగిన వాడు. ఊజు దేశంలోనే ఆస్తి కలిగిన వాడు. కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, ఎన్నో పరిస్థితులు యోబు గృహం చుట్టుకొని ఉన్నాయి. దుర్దశలో ఉన్నాడు. ఇక యోబు ఇక లెగవలేడు. యోబుకి ఇక లెగవటానికి ఆస్కారం లేదు. యోబు ఆశీర్వాదం పొందడానికి ఆస్కారం లేదు అని యోబు స్నేహితులే యోబు నిందించి అవమానపరిచి దూషించినట్లుగా మాట్లాడి వెళ్ళిపోయారు. దుర్దశలోనూ ఉపద్రవములో ఉన్న ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నన్ను కనికరించయ్యా. యోబు యొక్క దుర్దశను దేవుడు మహర్దశగా మార్చి డబల్ ఆశీర్వాదాలు ఇచ్చాడు. 5,000 గొర్రెలు పోతే 10,000 గొర్రెలు ఇచ్చాడు. డబల్ ఆశీర్వాదాలు ఇచ్చాడు దేవుడు. ఉన్నతమైన దీవెన ఇచ్చాడు దేవుడు. ఇలాగ దీవెన రావడానికి గల కారణం ఏంటంటే యోబు అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి అంటి పెట్టుకొని ఉన్నాడు కనుక, దేవునితో ఉన్నాడు కనుక, దేవునితో నడుస్తున్నాడు కనుక, అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణే వెంబడిస్తున్నాడు కనుక దేవుడు అన్నాడు, నేను ఆయనతో నిలిచి ఉంటాను. నేను ఎవరితో నిలిచి ఉన్నానో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. గొర్రెలు కాసుకుంటా ఉన్నాడు. యెరూషలేము ఏమైనా ఎత్తైన కొండ మీద ఉంది. దావీదు గారు గొర్రెలు కాస్తున్నాడు. కొండ క్రింద భాగంలో గొర్రెలు కాస్తున్నాడు. కొండ కింద భాగంలో గొర్రెలు కాస్తున్నాడు. యెరూషలేము ఏమైనా ఎత్తైన పర్వతం మీద, ఎత్తైన కొండ మీద ఉంది. ఆ గొర్రెలు కాస్త అంటాడు, దేవా నన్ను ఆ కొండెక్కించవా ప్రభువా అని ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. గట్టి చెప్పండి, గట్టి చెప్పండి, నిద్రపోయేవాళ్ళు చెప్పండి. నన్ను ఆ కొండెక్కించు ప్రభువా అని ప్రార్థన చేశాడు. ఆయనండి అన్నలున్నా లేనట్లుగా బ్రతికాడు, తండ్రున్నా లేనట్టుగా బతికాడు. వాళ్ళమ్మ నూజేవేతు దూరంగా పెంచింది, పవిత్రుడిగా పెంచింది. నూజేవేతు పవిత్రుడిగా పెంచిన దావీదు భక్తుడిని. ఎన్నో కష్టాలు పడ్డాడు. నా సహోదరులకి నేను పరుడు వాడిని అయిపోయాను, ఇంటి మీద ఒంటరిగా ఉన్న ఒక పిచ్చుకుని అయిపోయాను, నేను నా పరిస్థితి దారుణంగా ఉంది ప్రభు అని ఎన్నోసార్లు ప్రార్థన చేశాడు. వీళ్ళందరూ ఉద్యోగస్తులుగా ఉంటే ఈయన గొర్రెలు కాపరిగా ఉన్నాడు దావీదు గారు. గొర్రెలు కాస్తా కూడా ఏడుస్తూ ప్రార్థన చేసుకున్నాడు. ఏదో ఒక రోజు నన్ను ఆ పండెక్కించవా ప్రభువా, ఏదో ఒక రోజు ఆ పండెక్కిస్తావు కదా ప్రభువా, నన్ను ఎక్కిస్తావు కదా ప్రభువా ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు తన ఆశను చూశాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు తన ఆశను చూశాడు. సమూయేలు పిలిచాడు. సమూయేలు అన్నాడు, చెత్తం ప్రభు అన్నాడు. యెస్సీ ఇంటికి వెళ్ళి అన్నాడు. దేనికి ప్రభు అన్నాడు. యెస్సీ ఇంట్లో నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను, ఆయన నువ్వు అభిషేకించి వెళ్ళన్నాడు. వెళ్ళిపోయాడు. 7 చూశాడు యెషయా, సమూయేలు. ఇంకెవరన్నా ఉన్నారా అన్నాడు. ఉన్నాడయ్యా, ఆకురోడు ఉన్నాడు, గొర్రెలు కాసుకున్నాడయ్యా, ఆయన పిలిపించాడు అన్నాడు. ఆయన రావటం దేవుని ఆత్మ లోపల ఉప్పొంగుతుంది సమూయేలుకి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, ఇతడే నేను కోరుకున్నవాడు, ఇతడు నిన్ను అభిషేకించు అన్నాడు. ఆ తైలపు కొమ్మును తీసుకుని నెత్తి మీద పోసాడు. నేల మీద ఉన్నవాడు యెరూషలేముకి ఎక్కాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎవరితో నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. వారి దురదశను, వారి ఉపద్రవాలను నేను కొట్టివేస్తాను, నేను దూరం చేస్తాను. గుంటలో ఉన్న ఏసేవుని, చెరసాల్లో ఉన్న ఏసేవుని, సంకెళ్ళ చేత బంధించబడి సంకెళ్ళ చేత బాధించబడుతున్న ఏసేవుని దుర్దశ నుండి దేవుడు విడిపించి ఐగుప్తు దేశానికి దేవుడు రాజుగా చేశాడు. నేను ఎవరి యందు నిలిచి ఉన్నానో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. మొర్దెకై తిరుగుతా ఉన్నాడు ఆ పట్టణం దగ్గర. ఆ ఎస్తేరు గవర్నర్ దగ్గర తిరుగుతున్నాడు. ఏం జరుగుతుందా, నా కూతురు అక్కడ ఉంది,
రాజనగరంలో నా కూతురు ఉంది, నేను బయట తిరుగుతున్నాడు. మొర్దెకై అంటే ఒక సామాన్యుడు అనుకున్నాడు హామాను. దేవునికి తప్ప ఎవరికి నమస్కారం చేయటం యూదులకు లేదు, నమస్కారం చేయలే. విలన్ కాదండి హామాను. ఒక లుక్ వేసాడు, విలన్ చూసినట్టుగా చూశాడు. చప్పడగొట్టి ఎవరు అక్కడ అన్నాడు. ఒకడు వచ్చాడు, చెత్తవని ఆయన అన్నాడు. ఈడు రాజు అయినట్టుగా చెత్తవని ఆయన అన్నాడు. ఆ నిలబడింది ఎవరు అన్నాడు. యూదుడయ్యా అన్నాడు. ఏం పేరు అన్నాడు. మొర్దెకయ్యా అన్నాడు. ఈ కొయ్య నాకు ఒకటం లేదని మనసులో అనుకొని అసలు ఈ జనాంగాన్ని లేకుండా చేద్దాం అనుకున్నాడు. ఎక్కడైతే చంపబడ్డానికి అర్హుడుగా ఉన్నాడో దేవుని యందు తను నిలిచున్నాడు కనుక, దేవుడు తనతో నిలిచున్నాడు కనుక, ఎవడైతే చంపాలనుకున్నాడో, ఎవడైతే ఉరికొయ్య తయారు చేశాడో ఆ ఉరికొయ్యకి చేసిన వాడిని ఆరాడదీసి తన ఇల్లుని దప్తు చేసి మొర్దెకైని దేవుడు అప్పగించేశాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవునితో నిలిచి ఉండటానికి ప్రయత్నించి. ఏదో అందరు వెళ్తున్నారు, మరి నువ్వు రాకపోతే పౌలన్నయ్య అడుగుతాడు, నువ్వు రావాలా చర్చికి, నువ్వు రాకపోతే ఆయన అడుగుతూ ఉంటాడు. ఇది కాదు, నీకు ఆ భయం ఉండాలి, నీకు ఆ పరుగు ఉండాలి, నీకు ఆ పట్టుదల ఉండాలి. నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గరికి ముందుగా పరిగెడతావో ముందుగా ఉన్నవాడు బహుమానం పొందుతాడు. దేవునికి స్తోత్రం. ముందుగా ఉన్నవాడు బాగుపడతాడు. కాబట్టి దేవుని దగ్గరికి నువ్వు ముందుగా రావాలి. నా వాక్యం చాలా ఈరోజు జాగ్రత్తగా వినండి. దేవుడు మాట్లాడుతున్నాడని జాగ్రత్తగా వినండి. దేవుడు నీతో నిలిచి ఉండాలి అనుకున్నాడు. ఆయన నీతో నిలిచి ఉండాలి అంటే నీ చేతిలో ఉన్న పాపాన్ని వదిలేయాలి, నీ గుడారంలో ఉన్న దుర్మార్గతను వదిలేయాలి. ఈ రెండు నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీ దుర్దశలో నుండి, ఉపద్రవంలో నుండి దేవుడు విడిపించి దేవుడు నిన్ను ఆశీర్వాదకరమైన పనిముట్టుగా దేవుడు నిన్ను చేస్తాడు. రెండో విషయం చెప్తాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చారు. జాగ్రత్తగా వినండి. ఇజ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశ. అందరూ చెప్పండి, ఏ దశ అంట? ఏ దశ అంట? ఏ దశ? ఇంతకుముందు ఏ దశ చెప్పండి. ఇంతకుముందు ఏ దశ? ఇప్పుడు ఏ దశ? హీన దశ. మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు దుర్దశలో నుండి విడిపించబడ్డారు, ఉపద్రవాల్లో నుండి విడిపించబడ్డారు. దేవునితో ఉంటే, దేవుడు ఒకవేళ తోడుగా లేకపోతే, దేవుడు ఒకవేళ దూరంగా ఉన్నట్లయితే, దేవునికి సరిపోయిన విధంగా లేకుండా మన ఇష్టానుసారంగా మనం ఉన్నట్లయితే మనకు వచ్చే దశ ఏ దశ అంటే హీన దశ. ఏ దశ? ఇది రాకూడదని మాట్లాడుతున్నాడు దేవుడు. హీన దశలో నువ్వు ఉండకూడదని మాట్లాడుతున్నాడు. దుర్దశలో నువ్వు ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. హీన దశ. హీన దశకి ఎందుకు వచ్చారు ప్రభువా? అసలుకి ప్రభువా, ఇజ్రాయెల్ ప్రజలు నీ పిల్లలు కదా, ఇజ్రాయెల్ కాపాడు వాడు కొరకడు నిద్రపోడని చెప్పావు కదా, ఇజ్రాయేలు చే స్తోత్రాల మీద మీరు ఆశీనుడు కదా, ఇజ్రాయేలు ఎవరైనా తాగితే మీ కనుపాపను తాగినట్లు కదా, ఇజ్రాయేలు మీకు జ్యేష్ఠ పిల్లలు కదా, కాబట్టి ఇజ్రాయేల్ హీన దశకి రావట్లేదు ప్రభువా అని అడిగితే దేవుడు అంటాడు, వీళ్ళు నా మాట వినలా, వీళ్ళు నా మాట వినలా. ఎన్నోసార్లు మాట్లాడాను వీళ్ళతో, ఎన్నోసార్లు చెప్పాను, పలానా చోటకి వెళ్ళొద్దని చెప్పాను, పలానాడితో స్నేహం వద్దని చెప్పాను, పలాగా ఈ విధంగా నువ్వు నడవద్దని చెప్పాను, ఇలా నువ్వు ప్రవర్తించొద్దని చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా కూడా, నేనేమి చెప్పినా కూడా నా మాట వినకుండా వ్యతిరేకంగా జీవించారు. ఇజ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైన కారణమును బట్టి దేవుడు
మిథ్యానీయుల చేతికి వారిని అప్పగించను. ఏం చేశారా అయ్యా మిథ్యానీయులారా, మీరేం చేశారంటే మేము అడుసు తొక్కినట్టు తొక్కాం, వాళ్ళని అడుసు తొక్కినట్టు తొక్కాం. ఇంకేం చేశారు? అప్పచ్చి చేసినట్లు చేశాం, త్రొక్కేసాం మేము. ఏది మీరు చేసిన పనులంటే వాళ్ళకి నిత్యవసరమైన వస్తువులు అందకుండా చేశాము. ఇంకేం చేశారు? వాళ్ళు వేసుకున్న పంటని పూర్తిగా వాళ్ళు అందకుండా చేసాము. ఇంకేం చేశారు? వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఉండకుండా చేసాము. ఇంకేం చేశారు? కొండల్లో కూడా సమాధానంగా లేకుండా మేము చేసాము. ఇన్ని పనులు చేశారా? ఇన్ని పనులు చేస్తున్నా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? దేవుడే అప్పగించాడయ్యా మాకు, అందుకని మేము ఆట ఆడుకున్నాం. దేవుడే అప్పగించాడు మాకు, అందుకని మేమేం చేసాం? ఈడ బోరాట ఆడుకున్నాం. ఈ బోరాటలో వాళ్ళు ఏమైపోయారంటే హీన దశకు వచ్చారు. ఏ దశకు వచ్చారంట? హీన దశ. హీన దశ. తినడానికి ఆహారం లేదు, వేసుకున్న పంట వాళ్ళకి దక్కలేదు, ఇళ్లలో లేరు, కొండల్లోనూ గుహల్లో వాళ్ళు నివాసం ఉంటూ ఏదో కాస్త పంట వేసుకుంటే ఆ పంటను మొత్తాన్ని కూడా వాళ్ళు నాశనం చేశారు. ఇప్పుడు తినడానికి ఆహారం లేదు, ఏమీ లేదు. హీన దశలో ఉన్నప్పుడు వాళ్ళు మరలా వాళ్ళ మనసులో దేవుని వైపు ఎత్తారు. దేవునికి స్తోత్రం. దేవుడు ప్రేమ కలిగిన వాడు కదండి, దేవుడు కరుణ కలిగిన వాడు కదా. నువ్వు ఏడుస్తుంటే ఆయన మౌనంగా ఉండలేడు కదా. పిల్లోడు తప్పు చేశాడండి, పిల్లోడు తప్పు చేశాడు. వాడిని మనం బాధ వదిలిపెట్టాము. శరీరం అంతా వాతలు పొంగిపోయింది. ఆ పొంగిపోయిన వాతల మీద శరీరం తోలుడి బ్లడ్ వస్తుంది. నా మాటలు అర్థమైందిగా? వాతలు పొంగిని నువ్వు కొట్టిన దెబ్బలకి వాతలు పొంగడం కాకుండా శరీరం మీద తోలు ఊడిపోయి బ్లడ్ వస్తుంది. పావు గంట కోపడ్డావు, పావు గంట ఉచికి వదిలిపెట్టు. పావు గంట అంటే 15 నిమిషాలు. 16వ నిమిషం తర్వాత వాడు ఏడుస్తూ ఉంటే 16వ నిమిషం తర్వాత నువ్వు ఏడవటం ప్రారంభిస్తావు. ఏ నువ్వెందుకు ఏడుస్తావు? నువ్వెందుకు ఏడవాలి? నువ్వెందుకు ఏడవాలండి? కోపం వచ్చింది కదా, వాడు తప్పు చేశాడు కదా, కొట్టావు కదా, వాతలు పొంగినాయి కదా, పొగిన వాతలు కూడా ఊడిపోయి బ్లడ్ కారుతుంది కదా, నీకు అంతే ఉండాల శిక్ష అని వెళ్ళకుండా ఉండొచ్చు కదా. 16 నిమిషం దగ్గర నుంచి నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీకేమొచ్చేసింది? ఏమొచ్చింది? ప్రేమ వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ప్రేమ ఉప్పొంగింది, బాధ వచ్చేసింది. అనవసరంగా నేను శిక్షించాను, అనవసరంగా ఎంత దెబ్బలు కొట్టాను, అయ్యో అని మళ్ళీ ఆ బిడ్డను సరిచేసి అలా ఉంటుంది అని చెప్పి ఆ బిడ్డని వాటేసుకొని ఆదరిస్తావు. ఒక తల్లిగా ఉన్న నీవు, ఒక తండ్రిగా ఉన్న నీవు. 3వ తరగతిలో మా అమ్మ కోరి కుక్కర వేసింది. ఏ కుక్కర చెప్పండి? ఏ కుక్కర? కోరి కుక్కర ఎక్కడ వేసింది? ఎండలో వేసింది. అంటే 2 కాళ్ళు కట్టేసి 2 చేతులు కట్టేసి ఎండలో పడేసింది. ఎందుకు పడేసింది అని అడగలే మీరు? నేను చెబుతాను, నేను అడగకపోయినా. నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, కౌంట్ల కుటుంబంలో నుండి ఒక అబ్బాయి స్నేహితుడు ఉన్నాడు. వాళ్ళకి వ్యాపారం ఉంది, కొట్టు ఒకటి ఉంది. బావుటా బీడీలు, బాణపు బీడీలు అంటే అప్పుడు బాగా దిండులు ఉండే, తెలియదు కదా. తెలియని ఆ పిచ్చి ఆ టైంలో చెప్పేవాడు లేక దిండు, అరదిండు వేరు, దిండు వేరు. నా మాట అర్థమైందా? దిండుకు వచ్చి ఒకవేళ 20 ఒక్కొక్క కట్టకొచ్చి ఒక 25 బీడీలు ఉంటాయి కట్టకొచ్చి. అలాంటి కట్టలు 20 కట్టలు కానీ ఉంటాయి ఒక దిండులో. అంటే సుమారుగా చెబుతున్నాను. ఆ దిండు తీసుకొచ్చేవాడు. మరి దిండు అయిపోవద్దు. దిండు అంటే కట్టకొచ్చి ఎన్ని ఉంటాయి? 20 ఉంటాయి. 20 కట్టలు ఉంటాయి. 20 కట్టలు ఎప్పుడు అవ చేయాలా? ఎప్పుడు అవ చేయాలా? బ్యారిని పొయ్యి ముట్టించినట్టు ముట్టించేవాడు. ఇక బ్యారిని పొయ్యి ఉంటుందే, ఇక బ్యారిని పొయ్యి రేక వచ్చిందాకా ముట్టియాల. ఇక ఆ కోణంలో
ఎన్ని రోజులు కాదు, వారం రోజులే. పెద్ద ఎక్కువ రోజులు కూడా తాగల. వారం రోజులు. ఒక దిండు కాదు. ఆ దిండు అయిపోయింది, ఇంకో దిండు తెప్పించాం. ఇక ఏందిరా బాబు అంటే, బడికి వెళ్లకుండా ముళ్ళ కంచె ఒకటి ఉంటుంది, ఎప్పుడు కనపడదు ఆ ముళ్ళ కంచె. మన నరసాయపాలెం మీరు వచ్చారా? మన ఇంటికి వెళ్ళి ఆ మెయిన్ రోడ్లో నుంచి ఇటు తిరిగినప్పుడు మన ఇల్లు, ఆ మెయిన్ రోడ్లో పక్కన కళ్యాణ మండపం కట్టారు. అవన్నీ ముళ్ళ చెట్లే. ముళ్ళ చెట్లలోకి పందులే వెళ్తాయి. అంటే ముళ్ళ చెట్లు ఎన్నన్నా గోకని అవి పందులే వెళ్తాయి. అట్టా గోకించుకుంటా మేము లోపలికి వెళ్ళేవాడు. అంటే మేము ముళ్ళ చెట్లోకి వెళ్ళామంటే మేమేంది చూడండి, దేవమ్మ గారు పందులే వెళ్ళాం, లోపలికి వెళ్ళాం. ఇక ఎవరికి కనబడం. ఇక లోపలికి వెళ్తే ఇక తీసుకోవటం, ముట్టించాం. కట్ట అయిపోయింది. రెండో కట్ట, మూడో కట్ట. కట్టకి ఎన్ని? ఒక 20 ఉన్నాయి. 20 అయిపోవాలా. 20 కూడా ఎక్కడి దాకా సగం తాగి వదిలేయకూడదు. పూర్తి పీకాల, మొత్తం పూర్తి పీకాల. ముక్కుల నుంచి అప్పుడే వదలటం నేర్చుకున్నాం. రింగులుగా నోటి నుంచి వదిలేటప్పుడు రింగు రావాలా. బొంగు నోట్లో పెట్టుకున్నప్పుడు రింగు రావద్దు, రింగులు రావాలా. అలాగా తాగి వారం రోజులకి మనిషిని కూడా పసరేసిపోయి వాసన వచ్చింది. మనిషి దగ్గర వాసన చూస్తే మనిషే బీడి వాసన వచ్చేస్తున్నాం. బడికని పోయి తుమ్మ చెట్ల కింద దూరి సాయంకాలం వరకు ఇక తాగే రంగులో ఉండేవాడు. తెలుసుకుందాం అమ్మ ఏమేసింది? కోరికొక్కరాయి. ఆ రోజున కోరికొక్కరాయి ఈ రోజున మార్పు చెందటానికి అవకాశం కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొట్టి ఒడికొక్కరాయి వేసి ఆ తర్వాత మరలా దగ్గర తీసుకొని ఇది చేయటం తప్పయ్యా అని చెప్పింది. పనిష్మెంటే కానీ చేయటం తప్పయ్యా అని చెప్పింది. ఆ రోజు నుండి ఇక మరలా నేను దాని జోలికి వెళ్ళలేదు. నేను ఎందుకు చెబుతానంటే నాకు ఇక ఇతర అలవాట్లు ఏమి లేవు. తాటి చెట్టు కింద కూర్చొని కొంచెం ఏదైనా సేవించడం కానీ, లేకపోతే పొట్లాలు ఏదైనా వచ్చినప్పుడు అందరికి పనిచేస్తారు. ఆ ఎలక్షన్ టైంలో మా చిన్నమ్మ కొడుకు ఉన్నాడు. మా చిన్నమ్మ కొడుకు 6 పొట్లాలు 7 పొట్లాలు తాగి ఇట్టాగ మామూలుగా దిమిసేసిన బాండ్లాగా నుంచునేవాడు. ఇట్టాగే తోలడో ఏం చేయడు, ఏం చక్కగా అట్టాగే ఉండేవాడు. కొంతమంది వామ్మూటరంతా తాగి ఎలికంతా సూర్యుడు తిరుగుతుంటారు. వీడు 7 తాగేవాడు. అసలుకి సారాయి పొట్లాలు 7 తాగేవాడు. ఎనరా ఇంటే నువ్వు ఆడు పోలీసు, ఎనరా నువ్వు ఆడ పోలీసు. ఇప్పుడు ఆడ ఆ మోపిదేవి వెంకటరామ కింద గన్మేనాడు. 7 తాగేవాడాడు. కానీ ఇప్పుడు మానేయడో లేదో నాకు తెలియదండి. వరే నన్ను క్షమించరా, మానేసే. ఎందుకంటే నా లైవ్లో మెసేజ్లను చూస్తాడు. ఏడు ఎప్పుడు తాగాడు? 8వ తరగతి అప్పుడు. 8వ తరగతి అప్పుడు వయసు ఎంత అండి? అలాగే మన స్టాండర్డ్గా ఉండేవాడు అనమాట. దేవుని యొక్క మహాకృపను బట్టి దరిద్రపు లక్షణాలన్నీ దేవుడు విడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున నువ్వు ఆశీర్వదించబడాలని ప్రభు మాట్లాడుతున్నాడు. నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవుడు నీతో నిలిచి ఉండాలంటే నీ చేతిలో ఉన్న పాపాన్ని వదిలేసి, నీ గుడారం, నీ హృదయంలో ఉన్న దుర్మార్గత ఎవరికి కనబడదు. ఇది గుడారంలో ఉన్న దుర్మార్గత ఎవరికి కనబడుతుందండి? రాత్రి కూడా 11 గంటల పూట అందరూ నిద్రపోయేటప్పుడు కనబడింది. అందరూ నిద్రపోతున్నారు రాత్రిపూట. ఇక ఈ అమ్మ నిద్రపోవే అమ్మ, నా నిద్రపోడతల్లా పోమ్మా, నిద్రపోమ్మా, పోతాలే వద్దా, నిద్రపో ముసుకేసుకొని ఆ ముసుకెళ్ళి సెల్ ఫోన్ రే కలవెత్తున్నావేంది?
కలవరతో ఎవరికా పొద్దా నన్ను కలవరతో లేకపోయినా కలవరతో అంటావేంది నువ్వా? ఎవరితో మాట్లాడుతున్నావు? నేను ఎవరితో మాట్లాడతాను? అన్ని అనుమానాలు నీకు ఏందిరా? అనుమానాలు ఏందిరా? ఎవరితో మాట్లాడుతున్నాడు? 11 గంటలప్పుడు 12 గంటలప్పుడు ఏందిరా చాటింగ్ నీకు? ఫ్రెండ్స్ ఎవరు అంత ఫ్రెండ్స్? 12 గంటలప్పుడు నిద్రపోకుండా దరిద్ర ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అంట 12 గంటలప్పుడు అర్ధరాత్రి నిద్రపోకుండా నొక్కుండా కూర్చొని షాట్ అంత సెల్ ఇచ్చి ఊడ్చుకోవటమే ఆ సెల్ని. దయచేసి మానేసేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. సెల్ అంత ఎఫెక్ట్ ఇంకోట్లేదండు, సెల్ అంత డేంజర్ ఇంకోట్లేదు. సెల్ ఆశీర్వాదకరమైంది, సెల్ ఆశీర్వాదకరమైంది, దానంత డేంజర్ ఇంకోట్లేదు. ఇదే సెల్ ఫోన్ ద్వారా జర్మనీలో ఫ్రెండ్స్ నాకున్నారు, స్విట్జర్లాండ్లో ఫ్రెండ్స్ నాకున్నారు, ఆస్ట్రేలియా ఫ్రెండ్స్ నాకున్నారు, అమెరికాలో ఉన్న ఫ్రెండ్స్ నాకున్నారు, చాలా దేశాల ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఆ సెల్ మంచిగా ఉపయోగపడింది, చెడుకు కూడా ఉపయోగపడింది. కాబట్టి వాటిని వదిలేయండి. ఈ వయసులో నువ్వేమన్నా 46 సంవత్సరాలు వచ్చిన నీకే, మేము 25, 22లో ఉన్నాం. మేము 22 కాదు నాన్న, మేము 22లోనే ఉన్నాం. పసర మీద ఉన్నాం. మేము దేని మీద ఉన్నాం? పసర. మా చిన్న మంది పసర మీద ఉన్నాడు. అబ్బాయి పిండపడదు, ఎంత తప్పు తింటే వాళ్ళ మా బాబాయ్ కొట్టాడు. కొట్టాను, అయ్యా ఊరికయ్యా పిల్లాడు పసర మీద ఉన్నాడు ఊరికయ్యా. నేను మా పక్కన ఇల్లు నేను చూసి కథ నుంచి పిండకూడదు అన్నా. మా మూడు తరగతులు పిండేసింది మా అమ్మ నన్ను. మరి పిండకూడదని నాకు మరి అటు పిండాలిగా, మరి అటు పిండకూడదు అన్నా నేను. ఏ దశ అంట? ఒకటి దురదశలో నుండి విడిపించబడతావు, రెండోది ఏ దశ? హీన దశ. ఏమండి వినండి, జాగ్రత్త వినండి. దురదశ రావడానికి కారణం ఏందో తెలుసా? రెండోది హీన దశ రావడానికి కారణం ఏందో తెలుసా? హీన దశకి రావడానికి కారణం ఏంది? వారు కట్టుకున్న ఇళ్లలో వారి నివాసం ఉండకపోవడానికి కారణం ఏంది? ఎక్కడో రాళ్లలో గొట్టల్లో ఉండడానికి కారణం ఏంది? సొంత భూమిని వ్యవసాయం చేసుకోకుండా రాళ్ళ రప్పల మధ్య వ్యవసాయం చేసుకుంటే వ్యవసాయం కూడా పాడు చేయడానికి కారణం ఏంది? తినడానికి ఆహారం లేనప్పుడు వాడు దేవునికి మొర్రపెట్టగా దేవుడు గిద్యోను లేవనెత్తి వారి చేతిలో నుండి విడిపించి మరలా ఇశ్రాయేలు క్షేమాన్ని కలుగు చేశాడు. ప్రేమ కలిగిన దేవుడు, దేవునికి స్తోత్రం. కరుణ కలిగిన దేవుడు అండి మన వదిలిపెట్టాడండి. నిన్ను వదిలిపెట్టాడు, నీ బిడ్డలను వదిలిపెట్టాడు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టాడు. ఆయన ప్రేమను తెలుసు, ఆయన ప్రేమను గుర్తెరుగు. లోక సంబంధమైన ప్రేమ క్షణికమైన తుచ్చమైన ప్రేమ లోక సంబంధమైనది. దేవుని ప్రేమను అర్థం చేసుకో. నిన్ను బట్టి నీ పిల్లల 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 మీదకి ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఒకటి దుర్దశలో నుండి విడిపించబడతావు, రెండు హీన దశలో నుండి విడిపించబడతావు. ఏ దశలో నుండి విడిపించబడతావు? హీన దశలో నుండి విడిపించబడతావు. మూడోది ఒకటి మాట్లాడి నేను ముగించేస్తాను. చాలా విషయాలు నేను రాసుకున్నాను కానీ మూడోది చెప్పేసి ముగించేస్తాను. కీర్తన గ్రంథం 136వ కీర్తన 23వ వచనం. 136వ కీర్తన 23వ వచనం. 136, 23. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఇదే దశ అంట, దీన దశ. దీన దశ, హీన దశ, దుర్దశ. ఇంకో దశ ఉంది, మరణ దశ. హిజ్కియా మరణ దశలో ఉండగా ప్రార్థన చేశాడంట, నీ సన్నిధానంలో నేను ఎలాగున్నాను, నేను ఎలా జీవించాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవన్నప్పుడు దేవుడు తన ప్రార్థన విన్నాడు. ఎందుకంటే మనసులో గర్వించావు కదరా బాబు,
దాన్ని తీసేసుకొని ఏడుస్తున్నావు కనుక 15 సంవత్సరాలు నీ లైఫ్ని మారుస్తున్నా, ఆవిష్కారం ఇచ్చేస్తున్నా అన్నాడు. దేవునికి స్తోత్రం. అది మరణ దశ. మరణ దశలో నుండి, దీన దశలో నుండి, హీన దశలో నుండి, దుర్దశలో నుండి దేవుడు నిన్ను ఆశీర్వాదకరపు దిశలో, మహర్దశలో ప్రభుని నడిపించాలంటే నీవు ఆయనతో నిలిచుండాలి. ఈరోజు నా ప్రసంగం ముగింపు ఏంటంటే, నీవు దేవునితో నిలిచుండాలి. ద్రాక్షావల్లి నేను, తీగల మీరు. నాతో మీరు అంటుకట్టబడి ఉంటేనే, నాలో మీరు నిలిచి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. మీరేం చేయలేరు నాకు వేరుగా. దేవునికి వేరుగా ఉండి నువ్వేం చేయలేవు. ఒక్కరోజు ఈ రోజున, ఈ 1వ తారీఖున నీ హృదయాన్ని దేవుడికి సమర్పించి, అయ్యా నాకు సహాయం చేయనాయన, దీన దశలో నుండి, దురదశలో నుండి, హీన దశలో నుండి, మరణ సంబంధమైన దశలో నుండి మమ్ములను కొట్టివేసి విడిపించి, విడుదల దయచేసి మమ్మలను ఆశీర్వాదకరపు దశలోకి మమ్మల్ని నడిపించున్నాయన. మీ సహాయం దయచేయ్యా. మీ పాదాల దగ్గర బ్రతుకుతానయ్యా, నీకు ఇష్టంగా బ్రతుకుతానయ్యా, నీ చిత్తాన్ని చేసే బ్రతుకుంటానయ్యా. లోక సంబంధమైన వ్యవహారాల ముచ్చట్లలో నేను బ్రతుకున్న ప్రభువా, నీకు ఇష్టంగా బ్రతుకుతాను ప్రభు అని ఒక్కసారి నువ్వు తీర్మానం చేసుకో. నీవు చేసుకునే తీర్మానం మీద ఇప్పుడే అది మలుచును, ఇప్పుడే అది మలుచును. ఒక్కసారి నీవు మనసారా ప్రార్థన చేయి. మనసారా దయచేసి మోకరించి ఒక్క నిమిషం అందరూ మనసారా దేవుడిని వేడుకున్నాం. ఈ 2022వ సంవత్సరం ప్రతి కుటుంబం దీవించబడాలన్న ఆశ, కుటుంబంలో ఉన్న ప్రతి బిడ్డలు దీవించబడాలన్న ఆశ నా హృదయవాంఛ ఉందండి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం పచ్చగా ఉండాలి. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ఎదగాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ దీవించబడాలి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ఆశీర్వాదాలు పొందాలి. దేవుడు చేత మేలు పొందాలి. నన్ను దేవుడు ఆశీర్వదించాలని సాక్ష్యాన్ని ఇవ్వాలి. నేను దేవుడి మీద ఆధారపడ్డాను, ఆయన పాదాలు పట్టుకున్నాను, ఆయన పాద సన్నిధానంలో ఉన్నాను. ప్రభువా, నీవు నన్ను కరుణించవయ్యా, నీ పాదాలు పట్టుకున్నా, నన్ను త్రోసివేయలేదు ప్రభువా, నన్ను నడిపించయ్యా. నోరు తెరవండి. ఒక్క నిమిషం పాటు నోరు తెరిచి ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం పాటు నోరు తెరిచి ప్రార్థన చేయండి.